హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. సో, ఈ వీడియోలో మనము జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్ చెప్పుకుందాం. సో, కంప్యూటర్ ఫండమెంటల్స్ హార్డ్‌వేర్‌లో ఫస్ట్ టాపిక్ వచ్చి కంప్యూటర్ ఇంట్రడక్షన్ గురించి ఉంది. డెఫినిషన్ అవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాంట్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఫర్మ్‌వేర్ తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటనేది ఆల్రెడీ ఇంతకుముందు టాపిక్‌లో చెప్పుకున్నాం. ఆ వీడియో ప్లే లిస్ట్‌లో మీరు ఒకసారి చూసుకొని దాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు 1.2లో మాత్రం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంది. ఇది ఇంపార్టెంట్ టాపిక్. మనకు 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్‌లో లిస్ట్ ది జనరేషన్స్ అని ఒక్కొక్క జనరేషన్‌లో ఏం స్పెషాలిటీ ఉందనేది కూడా మనకి క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది. సో, మనం లేట్ చేయకుండా డైరెక్ట్‌గా అసలు ఈ టాపిక్ ఏందనేది వెళ్ళిపోదాం. ద డెవలప్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ హ్యాస్ బీన్ ఎ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ఎ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ స్పానింగ్ సెవరల్ డిస్టింక్ట్ జనరేషన్స్. సో, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్న కొద్దీ మనకి జనరేషన్స్ అనేవి పుట్టుకుంటూ వచ్చాయని చెప్పి ఈ లైన్ మీనింగ్, అంతకుమించి ఏం లేదు. ఈ జనరేషన్ ఈజ్ మార్క్డ్ బై సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ది హార్డ్వేర్ యూస్ టు బిల్డ్ కంప్యూటర్స్. సో, ఇక్కడ ఈచ్ జనరేషన్లో మనకి ఏం జరుగుతూ వచ్చిందంటే హార్డ్వేర్, మన కంప్యూటర్ బిల్డ్ చేయాలంటే హార్డ్వేర్ కావాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కంపోనెంట్స్ హార్డ్వేర్ ఉంటుందని చెప్పి. ఆ హార్డ్వేర్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ తోటి జనరేషన్స్ అనేవి పుట్టుకుంటూ వచ్చాయి. సో, ఒక్కొక్క జనరేషన్లో ఏం జరిగిందంటే బేసికల్లీ ప్రాసెసింగ్ పవర్ అనేది పెరిగింది, మెమరీ కెపాసిటీ పెరిగింది, అలాగే మినియేచరైజేషన్ అంటే చిన్నగా అయిపోయడం, చిన్నదనం వచ్చేసింది. కంప్యూటర్స్‌లో పెద్దగా ఉండే స్టార్టింగ్‌లో ఒక బిల్డింగ్ సైజ్ ఉండేదంట. సో, ఆ బిల్డింగ్ సైజ్ నుంచి తర్వాత ఒక గది సైజుకి, ఒక గది సైజ్ నుంచి ఒక గదిలో ఉన్న ఒక బీరువా సైజుకి, ఒక బీరువా సైజ్ నుంచి చివరికి మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కంప్యూటర్స్ మీకు అందరికీ తెలుసు. ఆ కంప్యూటర్ సైజుకి వచ్చేసాయి. ఓకే. ఈవెన్ ఆటిలో కూడా చిన్నగా వస్తున్న కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. కంపెనీని బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని బట్టి ఈ సైజ్ అనేది డిసైడ్ అవుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇన్ జనరల్‌గా మనకి జనరేషన్స్ ఏముంటాయనేది ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి అది చెప్పుకుంటూ వెళ్దాం. సో, ఫస్ట్ జనరేషన్ మనకి 1940s నుంచి 50s. సో, ఈ జనరేషన్ పీరియడ్ ఎవరు అడగరు. ఫస్ట్ జనరేషన్‌లో ఏముంటదనేది అడుగుతారు మాక్సిమం అడిగితే. ద ఎరా ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్. దీంట్లో వాక్యూమ్ ట్యూబ్స్ ఉన్నాయండి. ఓకే. సో, వాక్యూమ్ ట్యూబ్స్ ఇలా ఉంటాయి. ఓకే. ఇక్కడ మీరు చూసుకోండి వాక్యూమ్ ట్యూబ్స్ ఇవి. సో, ఈ వాక్యూమ్ ట్యూబ్స్ మనకి ఫస్ట్ జనరేషన్‌లో వాడారంట. సో, మరి ఈ వాక్యూమ్ ట్యూబ్స్ గురించి అసలు దీని కథ ఏంది అనేది ఇక్కడ మనకి ఫస్ట్ జనరేషన్ గురించి కూడా మొత్తం ఇక్కడ ఉంటది. వాక్యూమ్ ట్యూబ్స్, దాని తర్వాత వాటి వల్ల ఏంటి, లాసెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ జనరేషన్‌లో చెప్పుకుందాం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎమర్జ్డ్ ఇన్ ది మిడ్ 20th century, a time when the world was still reeling from the aftermath of World War II. సో, వరల్డ్ వార్ 2 నుంచి కోలుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఆ పీరియడ్, ఓకే, వరల్డ్ వార్ 2 స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. దాని నుంచి మనం బయటపడుతున్నాం అనే పరిస్థితుల్లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి పుట్టుకొచ్చాయని చెప్తున్నారు. సో, ఇదేమి అడగరు. దీస్ ఎర్లీ మెషిన్స్ వర్ బెహెమోత్స్ ఫిల్లింగ్ ఎంటైర్ రూమ్స్ విత్ దేర్ మ్యాసివ్ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్. సో, ఇక్కడ మెయిన్గా వాడింది ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్. ఇవి వాడేసి పెద్దగా బెహెమోత్ అంటే పెద్ద బిల్డింగ్ సైజ్ అంతా అనుకోండి. ఓకే. దట్ ఫిల్స్ ఎంటైర్ రూమ్స్ విత్ దేర్ మ్యాసివ్ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్. సో, ఈ ఫ్రేమ్వర్క్స్ అంటే ఇవి కంప్యూటర్ ఫిల్ చేయడానికి, మనకి కంప్యూటర్ని బిల్డ్ చేయడానికి ఏం వాడారు అనేది వాక్యూమ్ ట్యూబ్స్. ఆ వాక్యూమ్ ట్యూబ్స్ వాడుతూ ఒక పెద్ద బిల్డింగ్ సైజులో మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి బేసికలీ తయారని చెప్తున్నాడు. సో, ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్‌లో వాడిన ప్రైమరీ ఎలక్ట్రానిక్ కంపోనెంట్ ఏందంటే వాక్యూమ్ ట్యూబ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 1 మార్క్‌లో మీకు అడుగుతారు. వాక్యూమ్ ట్యూబ్స్ వర్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కుడ్ కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడానికి వాడే ఓ ఎలక్ట్రానిక్ డివైస్‌ని ఏమనమనంటే వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. వాట్ ఆర్ వాక్యూమ్ ట్యూబ్స్ అని అడిగినా ఆశ్చర్యపోవచ్చు. ఓకే. 1 మార్క్ క్వెషన్. వాక్యూమ్ ట్యూబ్స్ వర్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కుడ్ కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఫ్లోని మనకి ఆన్, ఆఫ్ చేస్తూ మనకి యాక్చువల్ బేసికల్‌గా కంప్యూటర్స్‌ను బిల్డ్ చేశారు. సో, అలా బిల్డ్ చేయడానికి వాడిన ఫస్ట్ కంపోనెంట్, ఎలక్ట్రానిక్ కంపోనెంట్ ఏంది అంటే కంప్యూటర్‌లో ఫస్ట్ జనరేషన్‌లో మనకి వాక్యూమ్ ట్యూబ్స్ వాడారు. హౌఎవర్ దే వర్ బల్కీ, కన్జ్యూమ్డ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ పవర్, జనరేటెడ్ లాట్ ఆఫ్ హీట్. ఇవి పెద్దగా ఉన్నాయి, అలాగే వాస్ట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేశాయి. జనరేటర్ లాట్ ఆఫ్ హీట్ వాటిని వాడుతున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో హీట్ కూడా జనరేట్ అని చెప్తున్నాడు. అండ్ వర్ నోటోరియస్లీ అన్రిలయబుల్. సో, అసలు వీటిని అసలు బిలీవ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే అవి మోస్ట్ ఆఫ్ ది టైమ్ హీట్ ఎక్కువైపోయి పగిలిపోయాయి కూడా. సో, పగిలిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు కాబట్టి మనకి కంప్యూటర్ ఆఫ్ అయిపోయే పరిస్థితి కూడా ఉండేది అంతకు ఫస్ట్ జనరేషన్‌లో. ది ఈనియాక్. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ది ఈనియాక్ built in 1946 is a famous example of first generation computer. సో, ఈనియాక్ అబ్రివేషన్ ఉంది. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఈనియాక్ కంప్యూటర్స్ ఫస్ట్ జనరేషన్‌లో వాడారు. 1946లో వాడినరు అని గుర్తుపెట్టుకోండి. ఇట్ కంటైన్డ్ ఓవర్ 17,000 వాక్యూమ్ ట్యూబ్స్ వెయిడ్ 30 టన్స్. 17,000 వాక్యూమ్ ట్యూబ్స్ ఉండేయంట. 30 టన్నుల బరువు ఉండేదంట. అండ్ కన్జ్యూమ్డ్ 150 కిలో వాట్స్ ఆఫ్ పవర్. సో, 150 కిలో వాట్స్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్ అయ్యేదంట. ఓకే.
సో ఇంత పవర్ కన్జ్యూమ్ చేసుకొని మరి కంప్యూటర్ తోటి మనకు అడ్వాంటేజ్ ఏమైనా ఉండేదా అంటే ఏం ఉండేది కాదు. సో అందుకని చెప్పి నెక్స్ట్ అడ్వాన్స్మెంట్లో ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ని రీప్లేస్ చేస్తూ మనకి ట్రాన్సిస్టర్స్ వచ్చాయండి. సో సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఇది సెకండ్ జనరేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ జనరేషన్ మనకి 1950s నుంచి 60s, మీకు డిఫరెన్సెస్ కూడా అడగొచ్చు కొన్నిసార్లు. సో కాబట్టి మీరు ఈ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోవాలా, దాంట్లో ఏం వాడారు, ఏ పీరియడ్లో వచ్చింది, సో అవి ఎట్లా వర్క్ అయ్యాయి అనేది మనం చెప్పుకుంటున్నామో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ద రైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, ఇక్కడ ఏమి హెడ్డింగ్లో ద రైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అక్కర్లేదు, సెకండ్ జనరేషన్లో మీకు ట్రాన్సిస్టర్స్ వాడారని చెప్పి రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఉండేదంట ట్రాన్సిస్టర్. మీకు ఈడీసీ అని ఒక ల్యాబ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ ల్యాబ్. సో ఇది మనకి ఈసీ బ్రాంచ్ వాళ్ళ కోర్ సబ్జెక్టు, దాంట్లో ఉంటుంది వీటి గురించి మోస్ట్లీ మనకి. లేదా బీట్రిపుల్లో కూడా మీకు ఈ టాపిక్స్ వస్తాయి కాబట్టి అక్కడైనా మీరు బీట్రిపుల్ ల్యాబ్లో కూడా చూసుకోవచ్చు. బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఒకవేళ చూపిస్తే మీకు చూసే అవకాశం ఉంటే వీటిని చూడండి. ఓకే, ఇవి ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్, వీటిని మనం ఏమంటామంటే ట్రాన్సిస్టర్స్ అంటారు. సో ఇక్కడ చూడండి ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఇలా ఉన్నాయి. మీకు తెలుసు ట్రాన్సిస్టర్స్లో బేసు, ఎమిటరు, కలెక్టర్ అని చెప్పి 3 ఉంటాయి. ఓకే, మీకు అది నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి, వచ్చినప్పుడు చూద్దరు. బీట్రిపుల్లో ఎక్కడో ఒక దగ్గర తగులుతుంది. నేను చెప్పిన బీఈసీ అనేది బేస్, ఎమిటరు, కలెక్టర్ అని ఉంటాయి ట్రాన్సిస్టర్లో, అవన్నీ కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు ఎలాగో చూసుకుంటారు. సో ఇప్పుడు మనం చెప్పుకునేది కంప్యూటర్ ఫండమెంటల్స్ కాబట్టి దాని గురించే ఫోకస్ చేద్దాం. సో ది ఇన్వెన్షన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఇన్ 1947 మార్క్డ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ కంప్యూటింగ్ హిస్టరీ. 1947లో ట్రాన్సిస్టర్ ఫైండ్ అవుట్ కనుక్కోవడంతో కంప్యూటింగ్లో కంప్యూటర్స్ జనరేషన్స్ కంప్యూటింగ్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయం వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ట్రాన్సిస్టర్ పర్ఫార్మ్ ది సేమ్ బేసిక్ ఫంక్షన్స్ యాజ్ వాక్యూమ్ ట్యూబ్స్ బట్ దే వర్ డ్రమాటికల్లీ స్మాలర్. ట్రాన్సిస్టర్స్ వాక్యూమ్ ట్యూబ్స్ పనిచేసినట్టే పనిచేసేవి, కాకపోతే అవి చాలా చిన్నగా ఉండేవి అండ్ రిలయబుల్గా ఉండేవి, తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసేవి, తక్కువ హీట్ను జనరేట్ చేసేవి. మనకి ఇందా చెప్పుకున్నాము అవి అన్రిలయబుల్ అని చెప్పి, పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పి, చాలా ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుందని చెప్పి, ఎక్కువ సైజులో ఉంటుందని చెప్పి, ఎక్కువ రూమ్ స్పేస్ ఆక్యుపై చేస్తుందని మనము వాక్యూమ్ ట్యూబ్స్తో బిల్డ్ చేసిన ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ బిల్డ్ చేశారు అని చెప్పుకున్నాం, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఈ డిసడ్వాంటేజ్ ఏవైతే ఫస్ట్ జనరేషన్లో ఉన్నాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మనకి వచ్చిన కొత్త ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్స్ తోటి మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ బిల్డ్ చేశారు. మరి ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాడిన ఈ ట్రాన్సిస్టర్స్ తోటి మనకి సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయి సెకండ్ జనరేషన్లో, ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సెకండ్ జనరేషన్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి? మినియేచరైజేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తక్కువ మొత్తం, తక్కువ చిన్నదనం. ఓకే, మినియేచరైజేషన్ అంటే సూక్ష్మత్వం ఎంత తగ్గిపోయింది అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, మినియేచరైజేషన్ కంప్యూటర్స్ బికమ్ స్మాలర్ మేకింగ్ దెమ్ మోర్ ప్రాక్టికల్ ఫర్ బిజినెస్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది చూసుకోండి. కంప్యూటర్స్ చిన్నగా అయిపోయినాయి, అలాగే మనకి మోర్ ప్రాక్టికల్గా మనకి బిజినెస్లో అలాగే సైంటిఫిక్ అప్లికేషన్స్లో వాడుకునే రకంగా ఈ కంప్యూటర్స్ మనకి వాడుకునేటట్టు ప్రొవిజన్ వచ్చిందని చెప్పి ఈ మినియేచరైజేషన్ గురించి మీరు అర్థం చేసుకొని రాయాలి. ఓకే, ఇంక్రీజ్డ్ స్పీడ్ ట్రాన్సిస్టర్ స్విచ్డ్ ఆన్ అండ్ ఆఫ్ మచ్ ఫాస్టర్ దాన్ వాక్యూమ్ ట్యూబ్స్. ట్రాన్సిస్టర్స్ స్విచ్డ్ ఆన్ అండ్ ఆఫ్ మచ్ ఫాస్టర్ దాన్ వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్స్ను ఆన్ ఆఫ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేది, బట్ మనకి ట్రాన్సిస్టర్స్ని ఈజీగా, తొందరగా, ఫాస్ట్గా మనం ఆఫ్ చేయొచ్చు. ఓకే, దానివల్ల ఏమైంది? లీడింగ్ టు ఏ సబ్స్టాన్షియల్ బూస్ట్ ఇన్ ప్రాసెసింగ్ స్పీడ్. సో మనకి ప్రాసెసింగ్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని బట్టి ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ ఆఫ్ చేస్తే మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయొచ్చు. మరి ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం కాబట్టి మనము స్పీడ్ని కూడా పెంచినట్టు. ఎందుకంటే మనం ఆన్ చేసినప్పుడు పవర్ ఆన్ అయింది అంటే పవర్ ఫ్లో అవుతుంది, అంటే అక్కడ మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు. పవర్ ఫ్లో కంట్రోల్ చేయాలంటే జీరో, డేటా ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఈ డేటా ఫ్లో ఆన్ ఆఫ్ చేయడం ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా డేటా ఫ్లో కంట్రోల్ చేయగలిగేది దేంట్లో ఎక్కువ ఉంది? మనం చెప్పుకుంటున్న ట్రాన్సిస్టర్స్లో ఎక్కువగా ఉంది, బట్ అదే వాక్యూమ్ ట్యూబ్స్లో తక్కువగా ఉంది. సో మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మీరు కంప్యూటర్ సైన్స్లో అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మీరు ఇంజనీరింగ్లోకి వెళ్ళేసరికల్లా మీకు అసలు కంప్యూటర్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏందనేది నీట్గా అర్థమైపోద్దండి. డోంట్ వర్రీ. ఓకే, సాధ్యమైనంత వరకు ఇక్కడ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, లేకపోతే అర్థం కాకపోతే మాత్రం మళ్ళొకసారి రిపీట్ చేసుకొని వీడియోని పాజ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, స్పీడ్ అనేది మనకి డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి స్పీడ్ దేంట్లో ఎక్కువగా ఉంది అనేది చెప్పుకుంటున్నాం. దేంట్లో ఎక్కువగా ఉంది? మనకి ట్రాన్సిస్టర్స్లో ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ. ట్రాన్సిస్టర్స్ వర్ సిగ్నిఫికెంట్లీ మోర్ రిలయబుల్ రెడ్యూసింగ్ డౌన్ టైమ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. సో మనకి రిలయబుల్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా వాటి మీద ఆధారపడి తత్వం తగ్గిపోతే దాన్ని ఏమంటామంటే రిలయబుల్ అంటాం. ఓకే,
వాటి మీద ఆధారపడి తత్వం తగ్గిపోయింది. దేంట్లో మనకి ట్రాన్సిస్టర్స్‌లో. ఎందుకు ట్రాన్సిస్టర్స్ ఆటోమేటిక్‌గా మనకి సైజ్ తగ్గిపోయిపోయినాయి. లెస్ హీట్ జనరేట్ చేస్తున్నాయి. అలాగే లెస్ పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాయి. లెస్ హీట్ జనరేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే అవి ఎక్కువగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ తగ్గిపోయింది. ఓకే. సో, బ్రేక్ అయిపోయే ఛాన్స్ తగ్గిపోతే దానివల్ల మనకి ఏందంటే రిలయబిలిటీ పెరిగినట్టు. సో, అలా మనకి ఇక్కడ రిలయబిలిటీ గురించి ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ అని చెప్పుకుంటున్నాం. ఓకే. రెడ్యూసింగ్ డౌన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. అలాగే వీటిని మెయింటెనెన్స్ చేయడం కూడా తగ్గిపోయింది. అలాగే మనకి ఇందాక చెప్పుకున్న వాక్యూమ్ ట్యూబ్స్ పెద్దగా ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. బట్ మనకి చెప్పుకుంటున్న ట్రాన్సిస్టర్స్ సైజ్ తగ్గిపోయింది కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం కూడా ఈజీ. అలాగే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి రిలయబిలిటీ పెరిగింది దీనివల్ల. లోయర్ పవర్ కన్జంప్షన్. ట్రాన్సిస్టర్స్ రిక్వైర్ లెస్ పవర్ మేకింగ్ కంప్యూటర్స్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, 150 కిలోవాట్ హవర్ కావాల్సొస్తుంది. దేంట్లో మనకి వాక్యూమ్ ట్యూబ్స్. బట్ ఇక్కడ మనకి పవర్ తక్కువగా ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ హీట్ జనరేషన్. మళ్ళీ సేమ్ వచ్చింది. లోయర్ పవర్ కన్జంప్షన్ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ఇంటూ లెస్ హీట్ బీయింగ్ జనరేటెడ్. ఎక్కువగా పవర్ వాడినప్పుడు మనకి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. తక్కువ పవర్ వాడినప్పుడు తక్కువ హీట్ జనరేట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, మనం ఎక్కువగా ఉరికినప్పుడు మన బాడీ ఎక్కువ హీట్ అవుతుంది. మనం నడుస్తూ పోతున్న కొద్దీ మనకి మనం తక్కువగా వర్క్ చేస్తున్నాం కాబట్టి మన బాడీ టెంపరేచర్ కూడా కొద్దిగా తగ్గిపోతుంది. ఓకే. ఖాళీ కూర్చొని నిద్రపోతే మనకి ఏమవుతుంది, హీటు ఎక్కువగా జనరేట్ అవుతుంది, తక్కువ జనరేట్ అవుతుంది, తక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఏం పని చేయట్లేదు కాబట్టి. సో, అలా ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఓకే. ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సెకండ్ జనరేషన్లో మినియేచరైజేషన్ జరిగింది. ఇంక్రీజ్డ్ స్పీడ్ పెరిగింది. అలాగే ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ వచ్చింది. లోయర్ పవర్ కన్జంప్షన్ అయింది. రెడ్యూస్డ్ హీట్ జనరేషన్. ఇవన్నీ కూడా మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ వెన్ కంపేర్డ్ విత్ వాక్యూమ్ ట్యూబ్స్. వేటి ఇంప్రూవ్మెంట్ అంటే ట్రాన్సిస్టర్స్ రావడం వల్ల. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటింది, IBM 1401 introduced in 1959 was a popular second generation computer. సో, ఈ ఎగ్జాంపుల్ పేరు గుర్తుపెట్టుకోండి. IBM 1401 ఇది 1959లో వచ్చింది. సో, ఇది IBM కంపెనీ వాళ్ళు మనకి తయారు చేశారు. ఓకే. కంప్యూటర్స్ అన్నీ కూడా ఇనిషియల్గా IBM నుంచే ప్రొడ్యూస్ అయ్యాయి. తర్వాత అడ్వాన్స్మెంట్స్ వస్తూ వేరే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ యూజ్ బై బిజినెస్ ఫర్ టాస్క్ లైక్ అకౌంటింగ్, పేరోల్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మీకు ఇక్కడ కొన్ని వర్డ్స్ వస్తుంటాయి, అవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. బట్ మీరు జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది, లేదా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అకౌంటింగ్ అంటే మీకు అందరికీ తెలుసు, లెక్కలు సంబంధించిన కంపెనీలలో మనకి అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఆ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి వాడేవాళ్ళని చెప్తున్నాడు. పేరోల్ అంటే ఇక్కడ మనకి శాలరీస్ అన్నట్టు, శాలరీస్ బిల్స్ జనరేట్ చేయడం, శాలరీలు పే చేయడము, వీటిని పేరోల్ అంటామండి. అలాగే మరి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే మనకి కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువులు వాడతారు, రా మెటీరియల్ వాడతారు. ఆ రా మెటీరియల్ని ఒక దగ్గర స్టోర్ చేసినప్పుడు ఆ స్టోర్ చేసిన మెటీరియల్స్ అన్నిటిని కలిపి టెక్నికల్గా ఏమంటారంటే ఇండస్ట్రీస్లో ఇన్వెంటరీ అంటారు. సో, వాటిని మేనేజ్మెంట్ చేయడం అంటే ఇన్వెంటరీని స్టోర్ చేసుకోవడము, రిసీవ్ చేసుకోవడము, ఇష్యూ చేయడము, బయటికి పంపించడము, వేరే దగ్గర నుంచి కొనుక్కోవడము, వీటన్నిటిని కలిపి ఏమంటామంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అంటాం. సో, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం ఈజీగా చేయగలిగామని చెప్తున్నారు. సో, కంపెనీస్లో అకౌంటింగ్, తర్వాత పేరోలు, తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వీటన్నిటిని కూడా యూజ్ చేయడానికి మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వాడుకున్నారు. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏం వాడాము, మనము ట్రాన్సిస్టర్స్ వాడాము. ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి థర్డ్ జనరేషన్ ద పవర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ వాడారని చెప్తున్నారు. అంతమించి ఏమీ లేదు. ఇక్కడ పీరియడ్ కూడా గుర్తుపెట్టుకోండి, 60s అండ్ 70sలో వాడారు. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఆ రివల్యూషనరీ అడ్వాన్స్మెంట్ ఇన్ మినియేచరైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో, ఇంకా మనకి దాని ఏరియా, ఓకే, మనం వాడుకునే కంప్యూటర్ బిల్డ్ చేసే కంప్యూటర్ సైజు ఏరియా తగ్గిపోతూ, అలాగే ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. అంటే ఇంటిగ్రేషన్ అనేది ఒక్క దాంట్లోనే తక్కువ స్పేస్లో ఎక్కువ కాంపోనెంట్స్ ఇరికిచ్చి మనకి డిజైన్ చేశారు. సో, అదే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. వాటన్నిటిని కలుపుతూ తక్కువ స్పేస్లో మనకి చిప్ మీద డిజైన్ చేశారు. అలా చేసిన చిప్ని మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ అంటాం. సో, దాని పేరు షార్ట్ కట్ ఐసీ అంటారు. ఐసీ కంబైన్డ్ మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్. సో, ఒక్క ట్రాన్సిస్టర్ కాదు, మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ను ఒక దాంట్లో ఇరికిచ్చి అలాంగ్ విత్ అదర్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్, ట్రాన్సిస్టర్స్తో పాటు మిగతా ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అన్నిటిని కూడా ఒకటే సింగిల్ చిప్ మీద, ఇక్కడ చూసారు చూడండి, ఆనే సింగిల్ చిప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్, టిపికలీ సిలికాన్ సెమీ కండక్టర్ మెటీరియల్ చిప్ పైన మనకి ఏం చేశారంటే మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్, అలాగే వేరే ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అన్నిటిని కలిపేసుకుంటూ వాటన్నిటిని వాడుతూ మనకి ఏం చేశారంటే థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ బిల్డ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడారు థర్డ్ జనరేషన్లో. సో, ఈ థర్డ్ జనరేషన్స్ వల్ల మనకి ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, ఫర్దర్ మినియేచరైజేషన్, ఇంకా తగ్గిపోయింది స్పేస్. కంప్యూటర్స్ ష్రాంక్ అంటే చూడండి తగ్గిపోయింది, కుచించుకుపోయినాయి అని చెప్తున్నారు, చిన్నగా అయిపోయాయి. కంప్యూటర్స్ ష్రాంక్ ఈవెన్ మోర్ ఇన్ సైజ్లో ఇంకా తగ్గిపోయింది. బికమింగ్ ఈవెన్ మోర్ యాక్సెసిబుల్ టు బిజినెస్ అండ్ ఈవెన్చువల్లీ టు ఇండివిజువల్స్. సో, బిజినెస్ వాళ్ళకి, అలాగే మిగతా పర్సనల్గా వాడుకునే పీపుల్, జనరల్గా వాడుకునే
ప్రజలందరికీ కూడా మనకి ఈ సైజు తగ్గిపోవడం వల్ల ఈజీ అయిపోయింది. కాబట్టి వాటిని తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడం స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నాడు. ఫర్దర్ మినియేచరైజేషన్. రెండోది ఇంక్రీజ్డ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. మనకి ఇక్కడ స్పీడ్ పెరిగిపోద్ది, అలాగే ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం స్పీడ్ పెరుగుతుంది అని చెప్పి, డేటాని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. ఈ మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ వాడేసి ఈజీగా మనం డేటాని అటు ఇటు మూవ్ చేయొచ్చు. ఐసీస్ అలౌడ్ ఫర్ ఫాస్టర్ ప్రాసెసింగ్ స్పీడ్స్ అండ్ మోర్ ఎఫిషియంట్ డేటా హ్యాండ్లింగ్. సో ప్రాసెసింగ్ స్పీడ్ అనేది పెరిగిపోయింది, అలాగే డేటాని ఈజీగా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడం కూడా మనకి థర్డ్ జనరేషన్లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వల్ల వచ్చేసింది. లోయర్ కాస్ట్. మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ఐసీస్ డ్రామాటికల్లీ రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ కంప్యూటర్స్. ఎక్కువగా తయారైపోతున్నాయి, తక్కువ సైజులో ఎక్కువ మొత్తంలో తయారవుతున్నాయి కాబట్టి బయట ఎక్కువగా విరివిగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, చీప్ అయిపోతాయి. చీప్ అయిపోవడం వల్ల మనకి కాస్ట్ తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఓకే, ది ఐబిఎం సిస్టమ్ 360 ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1964 వాజ్ ద ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటింగ్. సో ఈ మనకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పిన సోదంత అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంది, ఐబిఎం సిస్టమ్ /360. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1964లో ఇంట్రడ్యూస్ చేశారు, కనుక్కున్నారు. ఓకే, థర్డ్ జనరేషన్ కంప్యూటర్ తోటి వచ్చిన కంప్యూటర్ ఐబిఎం సిస్టమ్ 360. ఇట్ వాజ్ ద వర్సటైల్ సిస్టమ్ అండ్ దట్ కుడ్ బి కాన్ఫిగర్డ్ ఫర్ వేరియస్ అప్లికేషన్ ఫ్రమ్ సైంటిఫిక్ రీసెర్చ్ టు బిజినెస్ డేటా ప్రాసెసింగ్. వీటిని సైంటిఫిక్ రీసెర్చ్లో వాడారు, డేటా ప్రాసెసింగ్, బిజినెస్ డేటా ప్రాసెసింగ్లో వాడారు అని చెప్పి కావాలని కూడా మీరు రాయొచ్చు. వేరియస్ అప్లికేషన్స్లో వాడారు, సైంటిఫిక్ అప్లికేషన్స్లో వాడారు, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడారు, బిజినెస్ డేటా ప్రాసెసింగ్ కోసం వాడారు. ఐబిఎం సిస్టమ్ 360 ఫస్ట్ కంప్యూటర్ అయితే, ఈ థర్డ్ జనరేషన్లో వచ్చిన మిగతా అన్ని కంప్యూటర్స్ని ఈ పర్పసెస్లో వాడారు. వేరియస్ అప్లికేషన్స్లో వాడారు, సైంటిఫిక్ రీసెర్చ్లో వాడారు, బిజినెస్ డేటా ప్రాసెసింగ్లో వాడారు. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఫోర్త్ జనరేషన్. మరి ఫోర్త్ జనరేషన్ ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి, గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. 1970s టు ప్రజెంట్ ది బర్త్ ఆఫ్ ది మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్ చిప్స్ వాడుతూ మనకి ఇప్పుడు కంప్యూటర్స్ డిజైన్ చేశారు. ప్రజెంట్ మనకి 1970s నుంచి ఉన్న ప్రజెంట్ కంప్యూటర్స్ అన్ని కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్గానే చెప్పుకోవచ్చు. ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏమున్నాయి, థింగ్ ఏందనే చెప్పుకుందాం. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ బ్రాట్ అబౌట్ ఎ పివటల్ చేంజ్ దట్ వుడ్ ఫర్ ఎవర్ ఆల్టర్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ కంప్యూటరింగ్. సో ఇక్కడ మైక్రో ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. మైక్రో ప్రాసెసర్ ఈజ్ అ సింగిల్ చిప్ CPU ఇంటిగ్రేటింగ్ ది కోర్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే టీనీ పీస్ ఆఫ్ సిలికాన్ చిప్ మీద, ఈ సిలికాన్ చిప్ మీద మీకు కోర్ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా బిల్డ్ చేస్తూ మైక్రో ప్రాసెసర్ని డిజైన్ చేశారు. సో మైక్రో ప్రాసెసర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కంప్యూటర్. ఆ మైక్రో ప్రాసెసర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కంప్యూటర్లో ఎలా ఉంది అంటే ఒక సింగిల్ చిప్ CPU. దాంట్లో ఏమేమి ఉన్నాయి, కంప్యూటర్స్ ఉండే కోర్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఈ సింగిల్ సిలికాన్ చిప్ పైన ఇంటిగ్రేట్ చేస్తూ మైక్రో ప్రాసెసర్ని డిజైన్ చేశారు. వాట్ ఈజ్ అ మైక్రో ప్రాసెసర్ అని కూడా అడిగినా ఆశ్చర్యపోకర్లేదు. అందుకని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి డెఫినేషన్. మైక్రో ప్రాసెసర్ ఈజ్ సింగిల్ చిప్ CPU ఇంటిగ్రేటింగ్ ది కోర్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే టీనీ పీస్ ఆఫ్ సిలికాన్. సో మైక్రో ప్రాసెసర్ సింగిల్ సిలికాన్ చిప్, దాంట్లో కోర్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే మైక్రో ప్రాసెసర్ అంటాం, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అది డెఫినేషన్. మైక్రో ప్రాసెసర్ అలాంగ్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ అఫోర్డబుల్ పర్సనల్ కంప్యూటర్స్ democratized computing, making it accessible to individuals and igniting a revolution that continues to shape our world. ఈ సోదంత అవసరం లేదు. ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెస్ వాడారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. 1970s నుంచి ప్రజెంట్ వరకు ఉన్నాయన్నీ కూడా మైక్రో ప్రాసెసే. ఓకే, మైక్రో ప్రాసెసర్లో కంప్యూటర్ ప్రాసెసింగ్ కోర్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూడా ఇన్బిల్ట్ చేశారు. ఓకే, ఇది ఒక సింగిల్ చిప్ CPU. ఓకే, సింగిల్ చిప్ CPU. మైక్రో ప్రాసెసర్ని CPU అని కూడా అంటారు. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో దీనివల్ల మనకి ఇంకా ప్రజలందరికీ చేరువలోకి వచ్చేసాయి కంప్యూటర్స్ అని చెప్పి ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది. ఫిఫ్త్ జనరేషన్ ప్రజెంట్ అండ్ బియాండ్ ద ఏజ్ ఆఫ్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్. సో ప్రజెంట్ జనరేషన్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు వాడుతూ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కంప్యూటర్ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటే మిగతా వాళ్ళందరూ కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా సైన్స్, తర్వాత సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఈ బ్రాంచెస్ కావాలని చెప్పి వరి అయ్యారు. సో అదంతా కూడా మనకి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ మూలంగా అవి రావడం మూలంగానే జరుగుతూ వస్తుంది. ప్రజెంట్ అండ్ బియాండ్, ఫిఫ్త్ జనరేషన్ కూడా ప్రజెంట్ అండ్ బియాండ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో ఈ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏమున్నాయి, ఓకే. సో ఫిఫ్త్ జనరేషన్లో మనకి ఈ టాపిక్స్ రావడం వల్లనే మనకి ఈ జనరేషన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఓకే, ఆ టాపిక్స్ ఏంది, ఓకే, ఆ కాన్సెప్ట్స్, ఆ టెక్నాలజీస్ ఏమొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ది, ది డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఓకే, మనుషులు ఎలాగైతే ఆలోచించి కొన్ని పనులు చేస్తున్నారో ఆ మనుషులు చేసే పనులన్నింటినీ కంప్యూటర్లతోటే చేయాలని ప్రయత్నించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మనిషి ఎలాగైతే థింక్ చేస్తాడో అలాంటి థింకింగ్ తోటి మనకి కొన్ని పనులు చేయాలి. అది ఎలా చేయాలి అంటే కంప్యూటర్ సిస్టమ్స్ యూజ్ చేసి చేయాలి అని చెప్పి ప్రయత్నించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్. ఓకే, కంప్యూటర్ సిస్టమ్స్ కొన్ని పనులు చేస్తాయంట. మరి ఎలాంటివి అంటే ఆ పనులకి ఏం కావాలి అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి. అలాంటి వాటికి మనం ప్రయత్నించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. సచ్ యాజ్
మరి ఆ ప్రయత్నాలు ఏంటి? న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, డెసిషన్ మేకింగ్. ఓకే. మీ అందరికీ తెలుసు. మనం ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని ఆహ్, రి ఆహ్, ది దానితోటి రియాక్ట్ అయ్యి చెప్పి మనకి అవుట్‌పుట్స్ ఇవ్వడం ఆహ్, ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాము. ఇమేజ్ రికగ్నిషన్ అంటే ఈ బ్లర్‌గా ఉన్న ఇమేజెస్‌ని గుర్తుపట్టేసి సో అండ్ సో పర్సన్ ఈయన, సో అండ్ సో థింగ్ ఇది అని చెప్పి గుర్తుపట్టడం ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఇమేజ్ రికగ్నిషన్. ఓకే. ఇమేజ్ రికగ్నిషన్ అండ్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ డిసైడ్ సంథింగ్. ఓకే. డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అంటే కొన్ని యాక్టివిటీస్ ఇచ్చేసి ఆ యాక్టివిటీస్ తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి అని చెప్పి మనకి డెసిషన్స్. ఓకే. సజెషన్స్ ఇవ్వడం. సో మనం ఇప్పుడు చాట్ బోట్ అంటారు. సో అలాంటివి చాట్ బోటు, జీపీటీ. ఓకే. జీ చాట్, గూగుల్ చాట్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ అప్లికేషన్స్ కింద వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద వస్తాయి. ఓకే. మోర్ ఎలాబొరేటివ్‌గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టే ఉంటుంది 6th సెమ్‌లో, అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు అవసరం లేదు. ఓకే. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, అవసరం లేదు కదా. ప్యారలల్ ప్రాసెసింగ్ యూజింగ్ మల్టిపుల్ ప్రాసెస్ వర్కింగ్ టుగెదర్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మోర్ క్విక్లీ. ఒక ప్రాసెసర్ కాదు, మల్టిపుల్ ప్రాసెస్ వాడేసి ఎక్కువ పనుల్ని తక్కువ కాలంలో చేయగలిగితే దాన్ని ఏమంటామంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. ఓకే. వర్క్‌ని డివైడ్ చేసేసి ప్యారలల్‌గా ఆ వర్క్స్ అన్నిటిని కంప్లీట్ చేస్తూ ఫైనల్‌గా వితిన్ షార్ట్ పీరియడ్‌లో ఆ వర్క్‌ని కంప్లీట్ చేయగలగడానికి మనం ఏం వాడుకుంటామంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ వాడతాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లోరింగ్ న్యూ అప్రోచెస్ టు కంప్యూటర్ డిజైన్ ఇంక్లూడింగ్ న్యూరల్ నెట్వర్క్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ బయాలజికల్ కంప్యూటింగ్. సో కొత్త టెక్నిక్స్ వస్తా ఉన్నాయి. కంప్యూటింగ్‌లో నార్మల్‌గా కంప్యూటింగ్ ఇందాక చెప్పుకున్న ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా వన్ ఆఫ్ ది కంప్యూటింగ్ టెక్నికే. వాటిలో అడ్వాన్స్‌మెంట్స్ ఇంకా వచ్చాయి. అట్లాంటి అడ్వాన్స్‌మెంట్స్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్ మీకు అందరికీ తెలుసు. న్యూరాన్ అని తెలుసు కదా. న్యూరాన్ అనేది మనకి బ్రెయిన్‌లో ఉంటుంది. బ్రెయిన్‌లో ఉన్న వన్ ఆఫ్ ది ఫండమెంటల్ సెల్ ఏందంటే న్యూరాన్ అని మీ అందరికీ తెలుసు. సో ఆ న్యూరాన్ తోటి మనకి బ్రెయిన్ బిల్డ్ చేస్తారు. సో ఆ న్యూరాన్ తోటి బ్రెయిన్ బిల్డ్ అవుతుంది, హ్యూమన్ బ్రెయిన్. సో మరి అలాంటి న్యూరాన్స్‌ని కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ ద్వారా బిల్డ్ చేసి వాటన్నిటిని నెట్వర్కింగ్ చేస్తే దాన్ని ఏమంటామంటే న్యూరల్ నెట్వర్క్ అంటారు. సో ఇది కూడా మనకి కంప్యూటింగ్ టెక్నిక్ అండి. దాని తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఉంది అండ్ బయాలజికల్ కంప్యూటింగ్. ఇవన్నీ కూడా సైంటిఫిక్ పర్పసెస్‌లో వాడతారు. జనరల్‌గా అయితే మనకు అవసరం మనం ఎంతగా వాడము. సైంటిస్టులు సైంటిఫిక్ అప్లికేషన్స్‌లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, బయాలజికల్ కంప్యూటింగ్ ఈ కాన్సెప్ట్స్ వాడతారు. ప్రెజెంట్ మనం వీటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇది ఫిఫ్త్ జనరేషన్‌తో మనకి ఈ సిస్టమ్స్ ద్వారా మనకి ఫిఫ్త్ జనరేషన్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. అండ్ దాని తర్వాత మనకి ఫిఫ్త్ జనరేషన్ రిప్రజెంట్స్ ఎన్ ఆన్‌గోయింగ్ ఎవల్యూషన్ విత్ కంటిన్యూయస్ అడ్వాన్స్‌మెంట్స్ పుషింగ్ ది బౌండరీస్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్ అండ్ కేపబిలిటీస్. ఫిఫ్త్ జనరేషన్ ఇంకా ఎవాల్వ్ అయితేనే ఉన్నాయి. ఫిఫ్త్ జనరేషన్‌లో కంప్యూటర్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ పోతూనే ఉన్నాయి. కంటిన్యూయస్ అడ్వాన్స్‌మెంట్స్ కూడా వీటిలో స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. అండ్ వీటి వల్ల కంప్యూటింగ్ పవర్ పెరుగుతూ పోతుంది. అలాగే కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ అనేవి కూడా మనకి పెరుగుతూ పోతానే ఉన్నాయి. సో ఇది మనకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్‌లో ఏం వాడారు? వాక్యూమ్ ట్యూబ్స్ వాడారు. సెకండ్ జనరేషన్‌లో ఏం వాడారు? ట్రాన్సిస్టర్స్ వాడారు. థర్డ్ జనరేషన్‌లో ఏం వాడారు? ఐసీస్ వాడారు. ఫోర్త్ జనరేషన్‌లో ఏం వాడారు? మైక్రో ప్రాసెస్ వాడారు. ఫిఫ్త్ జనరేషన్‌లో ఏం వాడారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ప్యారలల్ కంప్యూటింగ్, ఇంకా మనకి ఈ చెప్పుకున్న అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ ఎవాల్వ్ అవుతూ మనకి ఫిఫ్త్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఫిఫ్త్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్ నుంచి మనకి ఇంకా ఫ్యూచర్ వరకు కూడా ఇవే జనరేషన్స్ యాక్చువల్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇవి కంప్యూటర్ జనరేషన్కి సంబంధించిన టాపిక్. సో ఇది ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్లో ఉన్న టాపిక్లో 1.1, 1.2 టాపిక్స్. ఓకే. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మనం ఇది ప్లేలిస్ట్లో అప్డేట్ చేస్తాం. మీరు కావాలనుకుంటే రిపీటెడ్గా కూడా ఈ వీడియోస్ చూసుకోవడానికి స్కోప్ కూడా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ యూ విల్ రిసీవ్ అప్డేట్స్ లైక్ రిక్రూట్మెంట్స్, తర్వాత స్కాలర్షిప్స్ అండ్ ఫర్దర్ chapters and subjects that are going to be uploaded in my YouTube channel. Wish you all the best for your career.